డ్రామా లవర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ ఈ డ్రామావి అప్లోడ్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఏవైనా డ్రామాస్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎపిసోడ్ 5 స్టార్ట్ చేసేద్దామా? ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో అందరూ షాక్ అవుతూ ఒకరిని చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ శువన్ ఏమో కాపీ కొడుతూ ఉంటుంది. చూస్తే కాంగ్ ఉంటాడు. మొత్తం తను వెయిట్ లాస్ అయిపోయి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడనమాట. ఇంకా శువన్ చూసేసి తనని షాక్ అయిపోతుంది. ఏంటి నేను కలగంటున్నానా అని తను కొట్టుకొని కూడా చూస్తుంది. కానీ తను అలా హ్యాండ్సమ్ మనిషిలానే కనిపిస్తాడు. సో ఇంక అందరూ కాంగ్ దగ్గరకు వచ్చేసి వావ్ నువ్వు భలే ట్రాన్స్ఫార్మ్ అయ్యావు ఈ వింటర్ హాలిడేస్లో అని తను ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇంతలోపు శువన్ అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసేసి తన వెనకాలే వస్తాడు. వచ్చేసి మన మధ్యలో ఏం బెట్టింగ్ జరిగిందో గుర్తుంది కదా నీకు, ఇప్పటి నుంచి నువ్వు నా స్లేవ్ అని అంటాడు. తర్వాత శువన్ అడుగుతాడు అనమాట, ఆ ఫొటోస్ అవన్నీ ఎక్కడి నుంచి చేసావు నువ్వు అని చెప్పి. అప్పుడు చెప్తాడు అదంతా తింది నేను కాదు మా నాన్న తింటూ ఉంటే ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ పిక్చర్ తీసేసి నేను నా దాంట్లో పోస్ట్ చేసుకున్నాను అని అంటాడు. శువన్కి కోపం వస్తుంది అనమాట, ఎందుకు ఇతను ఇలా చేశాడని. అప్పుడు వాళ్ళ మ్యామ్ వచ్చేసి చూసి షాక్ అయిపోతుంది. కాంగ్ అయినా ఇతను తన ట్రాన్స్ఫర్మేషన్ అంతా చూసి తర్వాత మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. వింటర్ హాలిడేస్ అయిపోయాయి కదా. ఈ రోజు కూడా మళ్ళీ ప్లేసెస్ అన్నీ చేంజ్ చేస్తారనమాట. అప్పుడు శువన్ చాలా హ్యాపీగా ఉంటుంది, తిన్న వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ర్యాంక్ కాంగ్కి వచ్చింది కాబట్టి కాంగ్ వెళ్తాడు ఫస్ట్. కానీ దాని తర్వాత ఎంతమంది వచ్చినా కూడా ఎవరు కాంగ్ పక్కన వెళ్ళి కూర్చోరనమాట. అయితే వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు, ఎందుకు అసలు ఎందుకు కాంగ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవట్లేదు అని చెప్పేసి. దాని తర్వాత దాపింగ్ అంటాడు, ఎవరు వెళ్ళి కూర్చోవట్లేదు కదా నేను వెళ్ళి కూర్చుంటాను చూడు అతని పక్కన అని చెప్పేసి. తర్వాత అతను వెళ్ళాక కూడా కూర్చొని సైడ్కి వెళ్ళి కూర్చుంటాడనమాట. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి తను లోపలికి వచ్చి చూస్తే అక్కడ నా స్లేవ్ కోసం మాత్రమే అని రాసి పెట్టుంటుంది. అది మ్యామ్కి చూపిస్తుంది శువన్ని ఎలా చీట్ చేశాడు మ్యామ్ అని చెప్పేసి. ఇంకా అక్కడ కూర్చుని వాళ్ళందరూ కామెడీగా నవ్వుతూ ఉంటారు. ఇంకా ఇది కూడా ఏం చేయలేక కూర్చుని పోతుంది అక్కడే. అన్ని కాంగ్ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చెప్తుంది అన్నమాట ఈ విషయాలన్నీ. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఒక ఐడియా ఇస్తారు, కాంగ్ క్లాత్ ఏమైనా నీ పైన పడితే ఈ స్లేవరీ పోయినట్టే కదా, మనం మూవీస్లో చూసాం కదా, అలా తన దగ్గర నుంచి క్లాత్ ఏమైనా తీసుకో అని చెప్తుంది అన్నమాట వాళ్ళ ఫ్రెండ్. ఇంకొక ఫ్రెండ్ కాంగ్ ఏం పిచ్చోడు కాదు, అతనికి అంతా తెలుసు, తను ఇవ్వడు చూడు అని డిస్కరేజ్ చేస్తుంది. కానీ యువన్కి వాళ్ళ ఫస్ట్ చెప్పిన ఫ్రెండ్ ఐడియానే బాగా నచ్చి ఇంకా వాళ్ళందరూ హ్యాపీ డాన్స్ చేస్తూ ఉంటారు. సెమిస్టర్ కాబట్టి క్లబ్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే నాకు చల్లేస్తుంది, నీ క్లాత్ కొంచెం ఇస్తావా అని. కాంగ్ ఇచ్చినట్టే ఇచ్చేసి, నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావు కదా, నాకు తెలుసు ఇలా చేస్తే స్లేవరీ పోతుందని, నువ్వు నాతో ఏం నటించక్కర్లే, నేను నీకేం క్లాత్ ఇవ్వను అని అంటాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే నా ఫ్యాన్స్ అందరినీ మేనేజ్ చేయాలి నువ్వే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. తనకి తన ట్రాన్స్ఫర్మేషన్ వల్ల చాలామంది గర్ల్స్ ఫాలోయింగ్ పెరిగిపోయారనమాట. సో ఇలానే తను మొత్తం గిఫ్ట్స్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ సార్ వస్తారు. వాళ్ళ సార్ వచ్చేసి, ఏంటి నువ్వు క్లబ్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసావా, నువ్వు ఒక్క టెస్ట్లో పాస్ అయ్యావు అంతే, దానివల్ల నీకేమీ క్లబ్ నీకు ఇవ్వరు అని అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకునేది జువాన్ కూడా వింటూ ఉంటాడనమాట. ఒకటి తర్వాత ఒకటి 3 టెస్టులు పాస్ అయితే మాత్రమే నీకు క్లబ్ నడిపించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తాడు. అయితే జువాన్కి ఆ టార్గెట్ కొంచెం ఇంపాసిబుల్గా అనిపిస్తుంది. జువాన్ కూడా వినేసి వెళ్ళిపోతాడు అంతే, ఏం చేయడు. తర్వాత ఒక అమ్మాయి, నువ్వు కాంగ్ డెస్క్ మేట్ కదా, ఈ గిఫ్ట్స్ కాంగ్కి ఇవ్వవా అని అడుగుతుంది. జువాన్ ఇంక దీన్ని ఆపాలని చెప్పేసి డ్రామా స్టార్ట్ చేస్తుంది. తను ఇంతలా వెయిట్ లాస్ అవ్వడానికి కారణం ఏదో కాదు, తనకి ఏదో డిసీజ్ ఉంది, అందుకనే తను ఇంత వెయిట్ లాస్ అయ్యాడు అని చెప్పేస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు కూడా తనకి ఏదో ఇంజరియస్ డిసీజ్ ఉందని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు, వాడిని చూసుకుంటూ కాంగ్ని చూసుకుంటూ. ఏంటి అందరు ఏడుస్తున్నారు అని వీడు ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత కాంగ్ వెళ్ళి జువాన్ అడుగుతాడు, ఏంటి నా ఫాలోయింగ్ అంతా తగ్గిపోయింది, నువ్వే కదా చేసావు, ఏం చేసావో చెప్పు అని అడుగుతాడు. అయితే నేనేం చేయలేదు, నీకు అది మంచి విషయమే కదా తగ్గిపోవడం అని అంటాడు. తర్వాత అక్కడ ఉన్న మిర్రర్ చూసేసి అసలు నేను ఎంత హ్యాండ్సమ్గా తయారయ్యానో అని తను పొగుడుతూ ఉంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆన్లైన్ ఫ్రెండ్తోనే చాట్ చేస్తూ ఉంటారనమాట. అయితే నాకు ఈ మూవీ తెలుసు, నాకు ఈ మూవీ ఇష్టం అని మాట్లాడుతూ ఉంటాడు. అంతలోపు తనే కాంగ్ అని చెప్దాం అనుకుంటాడు శువన్కి, కానీ చెప్పలేకపోతాడు. మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని నార్మల్గా వాళ్ళు మూవీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలానే మెల్లగా తనకి మెనూలో ఎవరంటే ఇష్టం, ఎలాంటి వాళ్ళంటే ఇష్టం, తన ప్రయారిటీస్ ఏంటి అని అవి కూడా తెలుసుకుంటూ ఉంటారు. బాస్కెట్బాల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఒక అబ్బాయి, నేను ఈసారి పార్టిసిపేట్ చేయలేను అని చెప్తాడనమాట. అయితే దాఫంగా ఉండేసి, నువ్వు ఇప్పుడు చెప్తే ఎలాగా అని అంటాడు.
దాఫింగ్‌ని అడుగుతాడు. "నీ ట్యూషన్ క్లాసెస్ ఉన్నాయి గదా! నువ్వు పార్టిసిపేట్ చేయగలవా?" అని చెప్పేసి. నేను పార్టిసిపేట్ చేయగలను. ఆల్రెడీ టెస్ట్ పాస్ అయిపోయాను" అని చెప్తాడు. తర్వాత కాంగ్ వచ్చేసి "నేను గూడా మీతో ఆడొచ్చా?" అని వస్తాడనమాట తను. పోయిన సెమిస్టర్‌లో ఇతను ఎలా ఆడాడో తెలుసు కాబట్టి ఇంక వాళ్ళు కూడా ఏమనకుండా యాక్సెప్ట్ చేస్తాడు. కాంగ్ సీక్రెట్‌గా చాక్లెట్ తింటూ ఉంటాడు. క్లాస్ 6 వాళ్ళొచ్చేసి వీళ్ళని రెచ్చగొడతా ఉంటారనమాట. "మీరసలు ఏం ఆడలేరు" అని చెప్పేసి. "మేము ఆడగలం. మేమే గెలుస్తాం" అని స్టార్ట్ అవుతది వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్. ఇంకా వాళ్ళందరూ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు గెలుస్తా ఉంటారు. ఇంకా షూ చింగ్ చింగ్ ఉండేసి తను కాంగ్ ఇరిటేట్ అయ్యేలాట్టు ఒక స్లోగన్ చేస్తూ ఉంటది. ఇంక వాడు ఇరిటేట్ అవుతాడు. బ్రేక్ టైమ్‌లో కాంగ్ షివర్ అవుతూ ఉంటాడనమాట. అయినా కూడా ఇంకా ఆడడానికి రెడీ అవ్వి ఆడతాడు. కొన్నిసార్లని సేమ్ సిట్యుయేషన్ వస్తది కాంగ్‌కి. బాస్కెట్‌లో బాలెయ్యాలని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటారు దాన్ని. వెయ్యి, వెయ్యి అని చెప్పేసి. షూ 1, షూ 2 అందరూ అంటారు. ఇంక అందరిని చూసేసి వాడు అదే టైమని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఇంకా లాస్ట్‌కి బాలేస్తాడు బాస్కెట్‌లో. అందరూ తన్నే చేజ్ చేస్తూ ఉంటారు. షూ 2, షూ 1 అందరూ తన్నే చేజ్ చేస్తారు. ఇంకా బాల్ కూడా బాస్కెట్‌లో పడుతుంది. ఇంకా అలాగా ఈ క్లాస్ వాళ్ళు విన్ అవుతారు. క్లాస్ 6 కన్నా. ఇంక క్లాస్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటారనమాట. షూ 1, షూ 2, జూ, కాంగ్, దాఫింగ్ అందరూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే ఇంకప్పుడే క్లాస్ 3 వాళ్ళొస్తారనమాట. క్లాస్ 3 వాళ్ళొచ్చేసి ఫైట్ చేస్తుండగా పడిపోతాడనమాట. అయితే ఇంగ అంటాడు, "చూడు మీ వల్లే పడిపోయారు. మీ పైన కంప్లెయింట్ ఇస్తామని." ఇంక వాళ్ళెళ్ళిపోతారు. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత దాఫింగ్ వచ్చి అడుగుతాడు, "ఏంటి అంతా ఓకేనా?" అని చెప్పేసి. "అంతా ఓకే. నేను కావాలని యాక్ట్ చేశాను. నాకేమవుతది" అని చెప్తాడనమాట. ఇంక అందరూ "గెలిచినందుకు పార్టీ చేసుకుందాం. రెస్టారెంట్‌కెళ్దాం రా" అంటే వాడు రాడు కాంగ్. "మీరందరూ ఎళ్ళండి. నాకు పనుంది" అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తారనమాట. ఇంక అందరూ కూడా నవ్వుకుంటూ ఇంక అక్కడి నుంచి ఎళ్ళిపోతారు. జువన్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అక్కడ సైడ్‌కున్న వాళ్ళందరూ అంటారు, "కాంగ్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా!" అని. అయితే అతనేం హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని జువన్ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడ చూసేలోపు కాంగ్ పడిపోయి ఉంటాడనమాట. వీళ్ళెళ్లి హెల్ప్ చేద్దామని చూస్తే, "నేనంతా బానే ఉన్నాను. నాకేం డిసీజ్ వచ్చింది" అని అడుగుతాడు దాన్ని. అయితే, "నేను నీ ఫ్యాన్స్‌ని అందరినీ మేనేజ్ చేయలేను. నన్ను స్లేవ్‌గా తీసేసేయనను. నాకొద్దు ఇదంతా" అని అంటది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాడు కింద పడిపోతాడనమాట. ఇంక అప్పుడు వాడిని కూర్చోబెట్టేసి దాని దగ్గర ఉన్న చాక్లెట్ తీసి ఇస్తది శుభన్. పడుతూ ఉంటే, "ఏం అవ్వలేదు. నేను ఈరోజు ఎక్సర్సైజ్ ఎక్కువ చేశాను అంతే" అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి తప్పించుకోవడానికని వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుండి. నెక్స్ట్ డే ఈ క్లబ్ రిక్రూటర్స్ అందరూ వచ్చేసి వాళ్ళకి పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. మనం కూడా వీళ్ళలో ఒకళ్ళలాగా ఉండాల్సింది. సార్ వల్ల నేను ఉండలేకపోతున్నాను. ఒకవేళ మీ ఇద్దరిలో ఏదైనా క్లబ్ జాయిన్ అవ్వాలంటే మీ ఇద్దరు వెళ్ళిపోండి అని అంటది అది. ఇంకా అనడమే ఆలస్యం వీళ్ళిద్దరు ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు ఇద్దరు. షూ అన్న ఎయిర్‌విల్లు అని చూస్తూ ఉంటే అప్పుడే జూ వస్తాడు. జూ వచ్చేసి చెప్తాడనమాట. "అప్పుడు అన్నావు కదా ఫైటింగ్ అది ఇంకా వ్యాలిడ్‌లోనే ఉందా? నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను నిజంగా చేస్తాను ప్రామిస్" అని అంటాడు. ఇంకా ఇది కూడా ఒప్పుకుంటదనమాట దానికి. క్లాస్‌లో వాళ్ళందరూ ఎవరు గెలుస్తారు అని బెట్ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడు దాఫెంగ్ వచ్చేసి ఎవరు గెలుస్తారో అని కాదు అసలు గు వస్తాడా లేదా దానిపైన బెట్ చేయాలి అని అంటాడు. ఇంక అందరూ వస్తారు అని బెట్ చేస్తాడు. కాంగ్ మాత్రం జూవన్ గెలుస్తది అని బెట్ చేస్తాడు. ఇంకా బెట్టింగ్‌లన్నీ నోట్ చేసుకుంటుంటాడు దాఫింగ్. అందరూ షాక్ అయ్యి తన్నే చూస్తాడనమాట. కాంగ్ జువన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే "నువ్వు నా పైన బెట్ కట్టావంట కదా! ఏమంత ధైర్యం నీకు నా పైన" అని అడుగుతా ఉంటది. తను అంత టాల్‌గా ఉంటాడు. అసలు నేను ఫైట్ చేయగలనో లేదో అని అంటా ఉంటది. అయితే "నాకు నీ పైన ఫుల్ నమ్మకం ఉంది. పక్కా గెలుస్తావు" అని అంటాడు. "నేను చూసాను కదా! నువ్వు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటావు. నాకు తెలుసు నువ్వు గెలుస్తావని. అందుకే నీ పైన బెట్ చేశాను" అని చెప్తాడనమాట. తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అవుతది. మొత్తం అందరూ అసలు గు వస్తాడా లేదా అన్న దాని పైన పెట్టేశారు కదా! సో, దాఫెంకి మొత్తం లాస్ అయిపోతదనమాట. గు వచ్చాడు బట్టి ఇంక వాడు షాక్ అయిపోయి అక్కడే పడిపోతాడు. గు ఇంకా జువన్‌ని ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఒక దగ్గర గు లాక్ చేసేస్తాడు జువన్‌ని. కానీ అమ్మాయి కదా అని వదిలేస్తారు. అయితే "నువ్వు నా పైన అంత ఈజీ అవ్వకు. చెయ్యి ఎలా అయితే నార్మల్‌గా అబ్బాయిలతో చేస్తావో అలాగే ఫైట్ చెయ్యి" అని చెప్తది. ఇంక మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఫైట్ చేయడం. ఇంక ఇప్పుడు జూని లాగిపెట్టి పడేస్తాడు కింద. అందరూ షాక్ అవుతారు. ఇంక ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఒకవేళ మీకు ఇంకేమైనా న్యూ డ్రామాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.